కోసం జాగా సార్. ఆ జాగా కోసము ఎప్పటికాడి నుంచో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఈదుతున్నారు, కేసు ఈదారు. ఈదిన తర్వాత ఎవరింటికన్నా వాళ్ళు మెసులుకోమనేసి ఇచ్చింది అందాక మెసులుతున్నారు. కానీ అందరికీ తోవ ఉందట, కానీ వీళ్ళకి లేదంట తోవ. వీళ్ళకి లేదనగానే మేము స్టేషన్కి స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు వీళ్ళందరూ 3 మాసాలు 4 మాసాలు తిరిగారు. సిఐ గారు అన్నారు ఇలాగెలా చెప్తే ఎవరు తిన్నది వాళ్ళు మెసులుకోండి, వాళ్ళు తిన్నగా మాత్రం నువ్వు వెళ్ళావంటే మాత్రం తెచ్చి ఒక్కలో పడేస్తామని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత అయిపోయింది. మేము మామూలు కట్టించుకున్నాము. రాత్రి గడ్డి తెప్పించుకున్నాము. నిన్న గడ్డి తెచ్చి 1 పెయ్యి ఉంది మాకు, అది పెంచుకోవడానికి అనేసి మేము గడ్డి తెచ్చి లోపల ఎడుతుండగా ఆపించారు. మళ్ళీ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అన్నారు వెళ్ళకండి ఇప్పుడు కానీ అంటే మేము మామూలుగా వచ్చాము. కవర్లలో అంటే బయట ఉండిపోయింది గడ్డి అని కవర్లలో ఎత్తుకుంటున్నాం. కవర్లోన అన్ని ఆవులు తినేస్తున్నాను, బయట ఎత్తుకొని కవర్లోన లోన్ పెడదామని ఒక కవర్తో తీసుకెళ్ళి లోన్ పెట్టడానికి పెడేటప్పటికి మొత్తం అందరూ వచ్చారు సార్. 10 మంది, 5 ఆడవాళ్ళు 5 మగవాళ్ళు. ఎందుకు కొట్టారు? దీని జాగా కోసమే. మా జాగాలో పెట్టేస్తున్నారు మీరు గడ్డి, ఎందుకు పెడతారు అనేసి మేము ఊడికి చంపేస్తామని ముందు బట్టే బెదిరిస్తాం. ఆ రోజే మా అల్లుడికి అన్నా వెళ్దాం కేసు ఇద్దాం నాయన అంటే ఆడదయ్యి వద్దులే మా ఆవిడతో కేసు వద్దని మా అల్లుడు ఆపించి కానీ సరేలే పోనీ ఎందుకు అన్నాడు అనేసి మా అల్లుడు మాట మీద మేము ఆగిపోతారు. అది అందరూ ఎవరు లేరు. మా ఎవరికైతే నేను మా అల్లుడు గడ్డి ఎత్తుతున్నాం. అక్కడ గడ్డి ఎత్తేసి కావాలి అక్కడ ఉన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు అందరూ ఉన్నారు కావాలంటే ఆగిన ఇష్టాసారం సార్. వాళ్ళ 5 మగవాళ్ళు వచ్చారు, కొద్దిగా తాగేసి ఉన్నారు. కత్తులు పట్టుకొని ఒక పట్టుకొని స్టిక్కులు పట్టుకొని వచ్చేసారు పట్టడానికి వచ్చారు. ఒక్కడు బాబు నేను మరి ఇంకెవ్వరు లేరు అక్కడ. మా ఏరకైతే తోసి కానీ పరిగెట్టి మా అత్త పడిపోయిందని ఇంట్లో 2 పిల్లలు ఉన్నదే ఎత్తుతుండగా సరే మా అల్లుడి మీదకి వెళ్ళిపోయారు. అమ్మ నా మూడికి ఏటు అయిపోద్దా అనేసి పరిగెట్టింది. అటు పరిగెడతాడు మా అల్లుడికి నీళ్ళు ఆమె తోసేసరికి ఇక అందరూ వచ్చేసి చుట్టుముట్టేసి మా చెల్లి తాడు గట్ట తెంపిస్తారు. మా చెల్లిది బంగారం కలిపి తెంపిస్తారు. మా చెల్లిది తెంపిస్తే ఇక వచ్చాము. మా పాప వచ్చాము. మా పిన్నేట అయిపోద్దని మా పాప వెళ్ళినప్పటికి మా పాపకు వచ్చాము కత్తితో కొట్టేస్తారు. ముదురు మీద ముక్కి కత్తితో కొట్టేస్తారు సార్. గుట్లు పడ్డాయి. ఇదో ఇక్కడ బొగ్గ మీద బాక్సింగ్ గుద్దేశారు. కేసు తీసుకోమన్నారు. వాళ్ళు ఇప్పటికి రాలేదు, రెస్పాండ్ తీసుకోవట్లేదు సార్. ఈ పిల్లలు ఒక్కడు ఎవ్వరు లేరు దిక్కు. కేసు పెట్టి ఆల్రెడీ ఇచ్చేస్తాను. సిఏ గారి సమక్షంలో ఆల్రెడీ ఎవరు ఇంటి తనంగా ఆక్యుపై చేసుకుని ఉన్నామన్నారు అందాక. కానీ వాళ్ళు మరీ దిగజారిపి రాత్రి అనూసెన్స్ కింద మా మీదకి వచ్చి మొత్తం మర్డర్ కేసు కిందే కత్తులు కర్రలు దాడి చేశారు మొత్తం. అది ఎవరిది కాదు సార్, దేవుడు ఆస్థానం. నడిస్తే అందరికీ మెసులుకోమనాలి, లేదంటే మొత్తం పోయినా పర్వాలేదు. అంతేగాని వాళ్ళ ఇల్లు మా 2 ఇల్లు దేటి అవతల కాదు ఇల్లు. వాళ్ళు యువతలకు వచ్చేసి ఇచ్చేస్తామంటే మరి మాకే సార్ దారి. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు సార్. 5 ఆడవాళ్ళు 5 మగవాళ్ళు. చీకటి మీద 7:30 ఆ గడ్డి కుప్ప ఆపించారని అవతల నుండి గడ్డి కుప్ప తీసుకెళ్ళి సంచులు ఎత్తుకుంటున్నాను. మళ్ళీ వేస్తే గొడవ వస్తుంది అని సగం కుప్పలు ఆపించిన బయట ఉన్న కుప్ప ఇందులో సంచుల్లోకి ఎత్తే ఆ సంచిలో ఉన్న కుప్ప ఆవులు తినేసి సంచితో తీసుకెళ్ళి పెట్టాను. పంపలేదు కూడా నాది. ఈలోపు వచ్చేసి అలా పడతల చీకట్లో దాడి చేశారు. నాకు చంపడానికి చూశారు. నాకు వీళ్ళందరూ కొంచెం ప్రాణాల మీదకే మొత్తానికి దాడి చేశారు. నా ప్రాణానికి ఏదైనా హాని కలిగితే వాళ్ళే కారణం. నాకు నా ఫ్యామిలీ ఎవరు నా కుటుంబంలో ఎవరైనా సరే సభ్యులైన వాళ్ళే హానికరం.